ఏమనుకుంటారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలీని ఏర్పరచుకున్నాడని. నో నో నో, దేవుడు ఇశ్రాయేలీని కాదు ఏర్పరచుకుంది. దేవుడు ఒక దేశాన్ని కాదు ఏర్పరచుకుంది. దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ద లాంగ్ స్టోరీ, దేవుడు ఆదాము అవ్వల్ని తయారు చేశాడు. నోవా కాలం దాకా నడిచింది. నోవా కాలం తర్వాత 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు. ఆ తర్వాత తరతరాలు నెమ్మదిగా పెరిగిపోయాయి. వరల్డ్ చాలా పెద్దది అయిపోయింది. దేవుణ్ణి మర్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు తయారు చేసుకొని ఈయనే దేవుడు ఇదే దేవుడు అని కొలుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చందమామే దేవుడని కొలుస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక అతను కొంచెం యంగ్గా ఉండేవాడు. అతను మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు. తాను తయారు చేసినటువంటి ఆ చందమామ బొమ్మను తీసుకెళ్తున్నప్పుడు ఒక క్వశ్చన్ వేసేవాడంట, ఇది నా దేవుడా? ఇది నా దేవుడైతే నేను మోసుకెళ్ళటం ఏంటి అని క్వశ్చన్ చేశాడు. ఆ విధంగా క్వశ్చన్ చేసిన ఆయనే అబ్రామ్. ఆ అబ్రామ్ని దేవుడు పిలిచాడు. ఆయన విగ్రహాలు తయారు చేసుకునేటువంటి కుటుంబం, చందమామని కొలిచేటువంటి కుటుంబం. ఆ కుటుంబంలోంచి దేవుడు పిలిచి, అబ్రాము నువ్వు మీ డాడీని వదిలే, అబ్రాము నువ్వు దేశాన్ని వదిలే, అబ్రాము నీ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలే, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు? నువ్వు పెద్ద షేక్ అవుతావనా? ఎందుకని? నువ్వు ప్రపంచంలో గొప్ప టవర్ కట్టడానిక? దేవుడు ఎందుకని అబ్రహాముని ఆశీర్వదించాడు? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఐ జస్ట్ రీడ్ ఆ వచనాలు మీరు వినండి. యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. నౌ లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, గాడ్స్ ఇంటెన్షన్ ఇన్ చూసింగ్ అబ్రహాం, గాడ్స్ ఇంటెన్షన్ ఇన్ బ్లెస్సింగ్ అబ్రహాం. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకోవటంలో, దేవుడు అబ్రహాముని బ్లెస్ చేయటంలో ఇంటెన్షన్ చాలా క్లియర్ అయిపోయింది. పర్పస్ చాలా క్లియర్ అయిపోయింది. ఏంటి ఇంటెన్షన్, ఏంటి పర్పస్ అంటే, నేను నిన్ను దీవించేది దునియా మొత్తం నీ ద్వారా దీవించబడాలి. అది నా యొక్క స్కోప్, నా యొక్క పర్పస్. అది నేను నిన్ను దీవిస్తే లోకమంతా కూడా దీవించాలి. భూమి యొక్క సమస్త వంశములు, ఆ టర్మినాలజీని జాగ్రత్తగా సింకిన్ అవనియండి. ఈ మాటలు ప్రపంచానికి కమ్యూనికేట్ చేస్తే ఎంత బాగుండేది. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకుంది ఆయన్ని పెద్ద షేక్ చేయడానికి కాదు. దేవుడు అబ్రహాముని దీవించింది ఆయన ఒక్కడనే దీవెనకరంగా చేయాలని కాదు. ఆయన ద్వారా లోకం మొత్తానికి దీవెన అందించబడాలి అనేది. అదే మాట మనము యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను చూడండి. ఈ మాటని ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. అబ్రహామును బట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకించుకోవడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రామిస్. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవడానికి ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకున్నాడు. 42వ అధ్యాయం 6-7 వచనాలు. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ఎవరికి వెలుగుగా? అన్యజనులకు. ద హోల్ వరల్డ్ షుడ్ సీ యువర్ లైట్. నువ్వు ప్రపంచానికి వెలుగుగా ఉండాలి. అది దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకోవటంలో ఉద్దేశం. పాత నిబంధనలో ఎవరు చెప్పారు దేవుడు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే అని? దేవుడు ఇశ్రాయేలీయుల్ని బ్లెస్ చేశాడు దునియా బ్లెస్ అవ్వాలని. దేవుడు అబ్రహాముని బ్లెస్ చేశాడు దునియా బ్లెస్ అవ్వాలని. దేవుడు ఇండియాని బ్లెస్ చేయాలంటే దేవుని బిడ్డలు అనిపించుకునేటువంటి క్రిస్టియన్స్ బ్లెస్ అయితే వాళ్ళ ద్వారా ఇండియా బ్లెస్ అవుతుంది, వాళ్ళ ద్వారా దునియా బ్లెస్ అవుతుంది. కాబట్టి చర్చ్ బ్లెస్ అయితే
చర్చ్ చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీ బ్లెస్ అవుతుంది. దీన్ని ఎట్లా చెప్పొచ్చో తెలుసా? ఈ ఏరియాలో మీకు సిగ్నల్స్ అందట్లేదు అనుకోండి, ఎయిర్టెల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంత పెద్ద కాలనీ సార్, దీంట్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ అందట్లేదంటే ప్రతి వాడి ఇంటి మీద ఒక డిష్ పెట్టడు. ఎయిర్టెల్ కాలనీ మధ్యలో ఒక టవర్ పెడతాడు. ఆ టవర్ కాలనీ మొత్తానికి సిగ్నల్స్ ఇస్తుంది. అది జరిగేది. ఒకవేళ ఈ కాలనీలో మంచినీళ్ళు లేవు అనుకోండి, ఈ ఏరియా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు నల్ల నీళ్ళు లేవు సార్, మంచినీళ్ళు లేవు అంటే కార్పొరేటర్ ఇంటికొక నల్ల వేయడు, ఇంటికొక ట్యాప్ వేయడు, ఆడు కాలనీకి ఒక ట్యాప్ వేస్తాడు. కాలనీ ఒక్క ట్యాప్ కాలనీ మొత్తానికి వాటర్ ఇస్తుంది. కాలనీలో ఒక్క టవర్ కాలనీ మొత్తానికి సిగ్నల్స్ ఇస్తుంది. ఈ ప్రాంతంలో ఒక చర్చ్ ఈ ప్రాంతం అంతటికి బ్లెస్సింగ్గా ఉండాలి. దాట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్. అయితే 46 సంవత్సరాలు అయ్యింది. మీరు బ్లెస్సింగ్గా ఉండగలిగారు.